హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. దిస్ ఇస్ గణేష్ జీడిఎస్ బీపీఎం. సో మనకు అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఈ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ గురించి ఒక అప్డేట్ రావడం గురించి. సో అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవడం కానీ, సో వేకెన్సీస్ అప్డేట్ చేయడం కానీ నోటీస్ వచ్చింది. సో అది కూడా ఒకటి మనకు పీడిఎఫ్గా రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి చాలామంది ఏమని అనుకున్నారంటే అది ఫేక్ కావచ్చు, అంటే నిజంగా ఓపెన్ అవుతుందా కాదా అని చాలామంది ఈ డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిందే పోస్ట్ ఆఫీస్ అఫీషియల్ వెబ్సైట్ అనేది అప్డేట్ చేసేదారని. సో డిఓపి IT 2.0 అని మీరు సెర్చ్ చేశారనుకో అఫీషియల్ వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. లేదా అఫీషియల్ వెబ్సైట్ కోసం నేను ఆల్రెడీ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ మనకు ఇంతకుముందు ఆ నోటీస్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు అప్పుడు. సో ఇప్పుడు మనం ఈరోజు మీరు లాగిన్ చేసి చూస్తే మాత్రం అందులో మీ పేరు మీద లాగిన్ చేస్తే మీకు అక్కడ ఆల్రెడీ రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది కనిపిస్తుంది అక్కడ. సో మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అప్పుడు అది అక్కడ కనిపించలేదు, ఒకటి వైరల్ కూడా అయింది అప్పుడు. సో అదంతా ఫేక్ ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను అందులో మనం ఎలా చెక్ చేయాలి ఏంటి దాని గురించి ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇలాంటి పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో, ఎవరైతే జీడిఎస్ ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో ఈ లింక్ వచ్చేసి అఫీషియల్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ వెళ్ళి లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి పేజ్ వచ్చేసి మీ నేమ్ మీద లాగిన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి నా నేమ్ మీద లాగిన్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు నా నేమ్ వచ్చేసి. సో ఇలా మీ నేమ్ మీద లాగిన్ అవుతుంది, మీ ఆఫీస్ నేమ్ ఉంటుంది, ఇక్కడ ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. ఓకేనా. సో ఇందులో మీకు వచ్చేసి కింద కార్నర్లో సెల్ఫ్ సర్వీస్ అని ఉంటుంది, చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సెల్ఫ్ సర్వీస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు సో ఈ విధంగా అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు పేజ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా ఈ పైన ఉన్న 6 అనేది మనకు అంతకుముందు కనిపించేది. ఇది లీవ్ మేనేజ్మెంట్ కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, సపోర్ట్ డెస్క్ అనేది, ఎంప్లాయీ పేమెంట్ సిస్టమ్, ఎగ్జిట్ మేనేజ్మెంట్, రిక్వైర్మెంట్ ప్రమోషన్ అనేది ఇది కూడా కొన్ని డేస్ బ్యాక్ అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు కింద. సో ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అనేది ఇది రీసెంట్గా ఈరోజు మాత్రమే అప్డేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇందులో వాళ్ళు ఏమని ఇచ్చారు, సో ఇప్పుడు ఏ వ్యక్తి అంటే ఏ జీడిఎస్ అయినా కూడా ట్రాన్స్ఫర్, జీడిఎస్ అయినా కానీ ఎవరైనా కానీ ట్రాన్స్ఫర్ పెట్టాలంటే ఇక్కడ నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం జీడిఎస్ కాబట్టి మన జీడిఎస్ లాగిన్ అయిన వెంటనే సో ఈ విధంగా మీరు కనిపిస్తుంది, అక్కడ మీరు దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా. ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ని క్లిక్ చేయండి మీరు. సో క్లిక్ చేసిన వెంటనే పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు రూల్ 3 షెడ్యూల్ వ్యూ అని. ఓకేనా. సో ఏమైనా రూల్ 3 గురించి ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా ఇక్కడ వ్యూ ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. ఇప్పుడు మనం షెడ్యూల్ చూస్తున్నాం అంటే వాళ్ళు ఏమేమి డేట్ ఎప్పుడు వరకు ఇచ్చారు ఏంటి దాని గురించి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఓకేనా. ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అండర్ ద రూల్ 38 అండ్ రూల్ 38. ఈ రూల్ 38 ఎవరికి అంటే ఎక్సెప్ట్ జీడిఎస్ తప్ప మిగతా వాళ్ళందరికీ రూల్ 38 అని ఉంటుంది. ఓకేనా. రూల్ 38 వచ్చేసి మనం జీడిఎస్ వదిలేసి అందరికీ ఉంటుంది అది. సో మన జీడిఎస్కి వచ్చేసి రూల్ 3 అని ఉంటుంది. ఓకేనా. సో రూల్ 38 అంటే ఎంటీఎస్ కానీ వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు రూల్ 3 అంటే మనకు. సో ఇది నేను ఇప్పుడు వచ్చేసి నేను జీడిఎస్ కాబట్టి జీడిఎస్లో లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఇక్కడ రూల్ 3 షెడ్యూల్ వ్యూ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎంటీఎస్ అయి ఉంటే మాత్రం మీకు రూల్ 38 అని చూపిస్తుంది. ఓకేనా. సో అందరూ మ్యాక్సిమం మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు జీడిఎస్ ఉంటారు. సో ఇలా మీకు రూల్ 3 షెడ్యూల్ వ్యూ అని కనిపిస్తూ ఉంటుంది. సో మీకేం కనిపిస్తుందో మీరు మీరు చెక్ చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో దాన్ని క్లిక్ చేయండి మీరు. ఓకేనా. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు పైన కనిపిస్తూ ఉంటుంది రూల్ 3 ట్రాన్స్ఫర్ షెడ్యూల్ డీటెయిల్స్ అని. సో డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చారని చెప్పారు వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ సైకిల్ 1 అని ఇస్తారు, ఎందుకంటే ఇది సైకిల్ 2 ఫ్రెండ్స్. ఓకేనా. సైకిల్ 2 ఇది వచ్చేసి. సో ఇది వచ్చేసి సైకిల్ స్టేటస్ చూసుకోవచ్చు లైవ్ అని వచ్చి మంత్ వచ్చేసి అక్టోబర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇయర్ వచ్చేసి 2025. నోటిఫికేషన్ డేట్ కూడా చూసుకోవచ్చు 14/10/2025కి నోటిఫికేషన్ అనేది అప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. నేను చేశాను 14కి ఒక వీడియో, చూసుకోవచ్చు మీరు, ఆ వీడియో చూసుకోవచ్చు వెళ్ళి. సో ఇంకా పైన కొంచెం స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ దీని గురించి నేను ప్రాపర్గా వీడియో చేశాను, వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు వేకెన్సీస్ అప్డేట్ బై డివిజన్స్ యూనిట్స్, అది వచ్చేసి 21/10/2025 వరకు వేకెన్సీస్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఎలా డివిజన్ నుంచి. ఓకేనా. తర్వాత వేకెన్సీస్ అప్రూవల్ బై సర్కిల్, అంటే సర్కిల్ డివిజన్స్ అప్రూవల్ చేసిన తర్వాత ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ అనేది అప్రూవల్ చేయాలి దాన్ని. అది వచ్చేసి 28/10 వరకు ఉంటుంది, అంటే 7 days వరకు ఈ ప్రాసెస్ అంతా వేకెన్సీస్ అప్డేట్ కోసమే ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇది
ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ బై ద జీడిఎస్ అప్లికెంట్ సికింగ్ ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్కి మనం అప్లై చేస్తున్నాం. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 3/11/2025కి స్టార్ట్ అవుతుంది, అంటే November 3కి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. మీరు November 3కి ఎవరు అప్లికేషన్ చేసుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా. November 3కి నేను మ్యాక్సిమం ఒక వీడియో అప్లోడ్ చేసి ఈవినింగ్ వరకు అప్లోడ్ చేస్తాను, ఓకేనా, వీడియో చేసి. సో అందులో మీకు ప్రతి ఒక్కటి చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అప్పటివరకు మీరు వెయిట్ చేయండి, ఓకేనా. తొందరపాటులో ఎలాంటి మిస్టేక్ చేయకండి, ఓకేనా. తర్వాత చూసుకోవచ్చు, 1 time సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిటెడ్ క్యాండిడేట్ లిమిటెడ్ చేంజ్ అంటే లిమిటెడే ఉంటాయి మీకు, ఓకేనా. మోడిఫికేషన్ చేసుకోవడానికి లిమిటెడ్ మాత్రమే ఉంటుంది. మీరు ఏదో అది తప్పు పెట్టారు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు పెట్టారని ఏది పడితే అది తప్పు పెట్టకండి. జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ పెడతాను, దాన్ని జాగ్రత్త 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా మీరు అప్లికేషన్ చేయండి. అది వచ్చేసి 13th ఉంటుంది, 13th స్టార్ట్ అయ్యి, ఓకేనా, 13/11/2025కి మనకు అప్లికేషన్ అయిపోతుంది, ఓకేనా. సో తర్వాత మనకు వచ్చేసి ఫ్రెండ్స్, సో వెరిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ బై ద డివిజన్, ఓకేనా. డివిజన్ నుంచి మనం కొందరి అప్లికేషన్ని వెరిఫై చేస్తారు, అంటే కొందరికి మీద ఛార్జ్ షీట్ ఉండడం కానీ వాళ్ళ క్యారెక్టర్ మంచిగా లేకపోతే డివిజన్స్ ఆఫీస్ వాళ్ళు మన అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేసేస్తారు, ఓకేనా. వాళ్ళు అప్రూవల్ చేసే వరకు మన అప్లికేషన్ అనేది పైకి వెళ్ళదు ఫ్రెండ్స్. డివిజన్ అప్రూవల్ చేసేస్తుంది 17th వరకు, ఓకేనా. ప్రాసెస్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 22/11/2025 వరకు ప్రాసెస్ అప్లికేషన్ మొత్తం అయిపోతుంది, ఓకేనా. దాని తర్వాత మనం ఏం చేయలేం. తర్వాత వచ్చేసి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 26/11 అంటే నవంబర్కి వస్తుంది, ఓకేనా. రిజల్ట్ వచ్చిన తర్వాత మనం నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయగలం, ఓకేనా. 26కి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఇంకా చూసుకోవచ్చు మీరు, 26కి రిజల్ట్ వచ్చేస్తుంది. 27కి ఒకవేళ మీకు ఎవరైనా అంటే మీ రిక్వెస్ట్ ఉంటుంది కదా, మీ నేమ్ వస్తుంది కదా, మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 27కి క్యాన్సిల్ చేసుకోవచ్చు. కొందరు వెళ్ళాలంటుంది, కొందరు వెళ్ళకపోవచ్చు, మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత వచ్చేసి డిమిటెడ్ అప్రూవల్ క్యాన్సిల్ రిక్వెస్ట్, ఓకేనా. 2 వరకు అనేది మీకు రిజెక్ట్ అనేది మీరు క్యాన్సిల్ చేస్తే అది యాక్సెప్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మీకు రిలీవింగ్ చూసుకోవచ్చు, 3/12కి అనేది మీకు రిలీవింగ్ అయిపోతుంది, ఓకేనా. అంటే 3/12 వరకు మీకు రిలీవింగ్ అయిపోతుంది, మీరు అక్కడ జాయినింగ్ అయిపోతారు, అదంతా ప్రాసెస్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఇంకా మీకు చాలామంది డౌట్ అడుగుతున్నారు, బ్రదర్ నాది ఎంప్లాయీ వ్యూలో నాది డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, నా కమ్యూనిటీ తప్పు ఉంది అని. దాని గురించి కనుక్కొని ఒక ప్రాపర్ వీడియో రేపటిలోపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి కూడా నేను కనుక్కొని ప్రాపర్ వీడియో చేస్తాను మీకు వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియో చెప్పాలనుకుంది. అప్లికేషన్ వీడియో కూడా మొబైల్లోనే చేస్తాను, నేను మొబైల్లోనే చేసుకునే విధంగా చెప్తాను. ఇక్కడ ఆన్లైన్ షాప్కి వెళ్ళేసి మీరు అప్లికేషన్ చేసుకోవాలని అవసరం ఏం లేదు. నేను అప్లోడ్ చేసిన వీడియోని 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు. సో ఇంకా ఇలాంటి పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ కానీ ఇంకా ఇలాంటి జీడిఎస్ గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో దానికోసం మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.